వెల్కమ్ టు యూఐటీవీ. బీహార్లో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇంకా ఎన్నికలు మొదలు కాకముందే ప్రతిపక్షాలు కొత్త వ్యూహంతో గ్రౌండ్లోకి వచ్చేసాయి. ఎన్నికలు ఇప్పటికే దొంగిలించబడ్డాయని ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అయితే దీనికి ఆజ్యం పోసింది మాత్రం ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఇంతకు ముందు మహారాష్ట్ర విషయంలో కూడా ఆయన ఆరోపణలు చేసి వదిలేశారు, అంతే. ఆ తర్వాత పట్టించుకున్నది లేదు. ఈసీతో కూర్చుని మాట్లాడాలని కోరిన ఏనాడు కూడా ఆయన అక్కడికి వెళ్ళలేదు. కర్ణాటక లోక్సభ ఎన్నికలు కూడా అదేవిధంగా జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ వాటికి ప్రజల నుంచి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. దీంతో బీహార్ ఎన్నికల్లో ఇలా జరగకూడదని పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఇందులో భాగంగానే తేజస్వి యాదవ్ ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు. దీని వెనక భారీ ప్లాన్ ఉందని అర్థమవుతోంది. అయితే బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటి వరకు 56 లక్షల నకిలీ ఓటర్లను తొలగించారు. వీరిలో 20 లక్షల మంది చనిపోయిన వారు, 28 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్ళిన వారు, 7 లక్షల మంది చాలా చోట్ల ఓటర్లుగా నమోదు కాగా 1 లక్ష మందిని గుర్తించలేకపోతున్నట్లుగా వివరించారు. ఆగస్టు 1న ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని, అవసరమైతే మార్పులకు అవకాశం ఉంటుందని ఈసీ తెలిపింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. తక్కువ సమయంలోనే ఓటర్ల జాబితా సవరించాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామా అంటూ మండిపడుతున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కేంద్రంలో అధికార బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ ఆదేశాల మేరకే నడుస్తుందని, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం వ్యర్థమని అన్నారు. ఎన్నికల బహిష్కరణపై మీడియా ప్రశ్నలకు తేజస్వి స్పందిస్తూ, బహిష్కరణ ఓ ఎంపీకే కానీ మేము మిత్రపక్షాలతో ప్రజలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది ఇండియా కూటమి భారీ రాంగ్ స్టెప్ అని చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎన్నికల బహిష్కరణ అనే పదం వాడితే ముందే ఓడిపోయినట్లుగా అంగీకరించినట్లు అవుతుంది. బీహార్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో లాలూ యాదవ్ కుమారుడు ఎన్నికల బహిష్కరణ ఆలోచన ప్రకటన చేశారు. ఇది ఆ కూటమికి మైనస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు దేశం దృష్టి అంతా కూడా బీహార్ ఓటర్ల జాబితాపైనే ఉంది. అక్కడ అవకతవకలు జరిగితే ఖచ్చితంగా దేశం అంతా స్పందిస్తుంది. ఇతర దేశాల వారు అక్రమంగా తరలి వచ్చి ఇక్కడ ఓటు వేస్తామంటే ఎవరు అంగీకరించరు. అలాగే దొంగ ఓటర్లు, బీహార్లో లేని ఓటర్లు సహించరు. కానీ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఎన్నికల బహిష్కరణ చేస్తామని చెప్పడం ముందే చేతులు ఎత్తేయడం అవుతుంది. ఓటర్ల జాబితా సవరణ అంశం ఇప్పుడు బీజేపీకి ప్లస్ అవుతుంది. ఓటింగ్ పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురుతోంది. ఇలాంటి సమయంలో ఎన్నికల బహిష్కరణ ఆలోచన చేయడం ఆర్జేడీకే మైనస్ అవుతుంది.